లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీగోకులం మూవీస్ బ్యానర్లపై సుభాస్ కరణ్, ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించిన సినిమా ఎల్2ఈ ఎంపురాన్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా, పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వంలో లూసిఫర్ కు సీక్వెల్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం మార్చి 27న విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది మూవీ యూనిట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపురాన్కి వచ్చేస్తే ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిలిం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పే ముందు ప్రశాంత్ నీల్ సార్, నాకు తెలుసు మీకు ఇది ఎంత నచ్చదని, బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. అండ్ సారీ మీకు నచ్చదని తెలుసు, బట్ చెప్పకపోతే నాకు గిల్ట్ ఉండిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ పృథ్వీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాస్టింగ్ మీ. నాకు ఈ రోల్ ఇచ్చి నన్ను నమ్మి తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సలార్లో దీనికి వేరియేషన్ అంటే సలార్కి నేను దీంట్లో చేసిన జయీద్ మసూద్ క్యారెక్టర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దీంట్లో జయీద్ వచ్చేసి చాలా ఒక వాల్కెనో కైండ్ ఆఫ్ ఎమోషన్ని లోపల దాచుకుంటాడు. సో ఒక్కసారి ఎరప్ట్ అయిందంటే అది ఇంకా ఆగదనమాట. సో వెరీ సటిల్ క్యారెక్టర్ దీంట్లో నేను చేసింది. సో చాలా బాగుంటుంది క్యారెక్టర్ కూడా. అండ్ నాకు ఇది చేసినందుకు, ఇంత పెద్ద ఫిలింలో చేసినందుకు చాలా ప్రౌడ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పలేకపోతున్నాను. టీజర్ చూసాము, ఒక వావ్ ఫ్యాక్ట్ ఉంది. ట్రైలర్ చూసాము. ట్రైలర్ నాకు ఫస్ట్ మొన్న చెన్నైలో చూపించినప్పుడు, సార్ ట్రైలర్ చాలా పెద్దగా ఉంటుంది సార్ అని నన్ను ప్రిపేర్ చేశారు ముందు. ఆల్మోస్ట్ 3 minutes 45 seconds ట్రైలర్. 3 minutes 45 seconds అలా చూస్తూ ఉండిపోయాం. ఇప్పుడు కూడా రిపీటెడ్గా వేస్తే దాంట్లో ఎన్ని రకాలుగా ఎన్ని కథలు చెప్పడానికి ట్రై చేశారు డైరెక్టర్. అది గ్రాండియర్ విజువల్తో పాటు ఇంకా మోహన్ లాల్ గారిని సూపర్ స్టార్ అనాలో పాన్ ఇండియా స్టార్ అనాలో తెలియదు కానీ, సో మోహన్ లాల్ గారు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఒక వావ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ పృథ్వీ గారు, థ్యాంక్ యూ మోహన్ లాల్ గారు అండ్ ఓల్డ్ టీమ్. సో 5 daysలో ఇంకొక 3 దర్శకుల పేర్లు చెప్పాను. 4వ దర్శకుడు కూడా పక్కన నిలబడబోతున్నాడు, పృథ్వీరాజ్ గారు. ఈజ్ ఎ పాన్ ఇండియా ఫిలిం. అన్ని లాంగ్వేజ్లో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి కనుక వర్షం కురిపించి 150 crores కాదు, నెక్స్ట్ వాళ్ళు 3 తీస్తే 300 crores ఫిలిం తీయాలని నేను ఆశిస్తున్నాను. We actually called him very late. We were setting up the project, we were sort of putting it together, and very late we called him, and I called him one day and I said, sir, my film. He said, yeah, it's done. No, so thank you for the confidence, and thank you for why I'm saying thank you is because it takes people like Dil Raju Garu to really understand that this film is not just another film from our industry. This is a project where the entire Malayalam film industry is aspiring to really push our boundaries. We have not tried something like this before, so we really hope that this is the beginning of a lot of things for us. And one very important thing that I would really like to tell you is, usually when you ask a director, so which version of your film should we see? The director usually says, try and catch the original version with subtitles. That is the most honest version. But for this particular film, I'm going to be confident enough to tell you, for my Telugu-speaking friends, please watch the Telugu version. Because we've really made an effort. We've really put in an effort to try and make the Telugu version as honest as possible, as authentic as possible. This is something very close to our heart. When we did Lucifer, it was a different film for a Kerala audience. Not only for Kerala audience, to the all audience who love films. The way the film was made, every inch of that film was totally monitored, and Prithviraj has done a magic on that film. So, so we are waiting for this is not a sequel, we call it as. We have already planned 3 films on this subject. So now if Empuran is a hit, then we will come out with a 3rd part. So we wish, we all together will pray for the success of this film, because we have taken that kind of pain to complete this film. We have taken almost 2 years. It is nothing. 2 years is nothing to make a film. People are there to make 8 films in 10 years. But this is something very close to our heart, and we have done our justice. నా ఇక్కడ కొంచెం ఒక 3-4 సినిమాస్ వేసారు ముందే. దాని తర్వాత ఇది ఇక మలయాళం ఇలా నుంచి కూడా ఇది పెద్ద రిలీజ్ ఉంది. ఇక్కడ చాలా ప్రౌడ్గా ఉంది నేను. అండ్ కొంచెం
And so glad that you all are here, and we are presenting a very good movie for you, and please enjoy the movie. Thank you so much. For more videos like this, subscribe Big TV channel.